దీవించును గాక. మంచిది, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సుమారుగా 1 సంవత్సరం నుంచి మనం ప్రత్యక్షపు గుడారం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గతించినటువంటి వారంలో ఒక 2-3 వారాలు మనం దీపవృక్షం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. లేక సువర్ణ దీపము, దాని గురించి మనం లోతైన విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చారన్నమాట. ఈరోజు మనం ప్రత్యేకంగా ధూపవేదిక గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ధూపవేదిక అందరు చెప్పండి. నిర్గమకాండ 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుదాం. నిర్గమకాండం మైకి తీసుకొని చదవండి. 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దానికి జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములను చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూరల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమున ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కొలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చితార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చాలు. అలాగే 37వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదువుకుందాం. నిర్గమకాండం. మరియు అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేసెను. దాని పొడుగు 3 మూరెడు, దాని వెడల్పు 3 మూరెడు, అది చచ్చౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి, అనగా దాని కప్పుకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు దాని 2 మూరల యందు దాని జవకు దిగువను వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించెను. తదుపరి 30వ అధ్యాయం 34 నుంచి 38 వచనాల వరకు చదువుదాం. లేవా? సరే, ఓకే, క్షమించండి. కీర్తన 141:2. కీర్తన 141:2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ప్రకటన 8:3 నుంచి 5 వచనాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన
పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపమును కలిగెను. ప్రార్థన. దయగలిగిన యేసు, ఈ పునరుద్ధాన దినములో ఈ యొక్క ఆరాధనలో ఇప్పటి వరకు మీరు తోడున్నారు. శ్రేష్టమైన సమయంలోకి మేము వచ్చాం. చదవబడిన వేద భాగములో ధూప వేదికను గురించి ఈరోజు మాతో స్పష్టంగా మీరు మాట్లాడండి. మేము ఎలా నీకు సువాసన యాగముగా ఉండాలో ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలువరి శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము యొక్క ద్వారమునొద్ద ధూప వేదిక ఉంటుంది. ఇది ప్రభు అయిన యేసు దేవుని కుడి పార్శ్వమున మన కొరకు మధ్యవర్తిగా నున్నాడను విషయమును బయలుపరుస్తుందన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక 8:34 చదవండి. రోమపత్రిక. అమ్మా, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి చాలు అంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడనే విషయాన్ని మనకు బయలుపరుస్తుంది. ధూపము ప్రార్థనకు, స్తోత్ర యాగమునకు గుర్తుగా ఉందని మనం ప్రకటన గ్రంథం 8:3 చదివాం. 141వ కీర్తన 1లో మనం చదివాం. మొదటిగా మనం గమనిస్తే ఈ ధూపవేదిక కర్రతో చేయబడి మేలిమి బంగారము చేత పొదిగించబడింది. ఈ ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారం చేత. అందరు నా సైడ్ నాకై చూసి వాక్యం వినాలి. కిందికి కానీ అటు ఇటు కానీ మీరు ఎవరు చూడొద్దు అన్నమాట. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఒక అటు ఇటు చూడొద్దు, వెనక చూడొద్దు, ముందుకే చూసుకుంటూ పరుగులెత్తంటే చెప్పినా వినకుండా వెనకాలకు చూసిందట. ఎవరమ్మే? లోతమ్మ. ఆమె పేరు ఏమమ్మా? లోతమ్మ. ఆమెకు పేరు లేదు, ఏం లేదు ఆమెకు. లోతు భార్య కాబట్టి ఆమె పేరు ఏమనుకున్నాం? లోతమ్మ. వాళ్ళ భర్త పేరు ఆమె పెట్టుకొని అమ్మ అని యాడ్ చేసుకున్నాం అంతే. ఏందో కొంతమంది పేర్లు కూడా లేవు అన్నమాట బైబిల్లో. వాళ్ళు అంత భక్తులు అన్నమాట. మర్యాదగా బతికితే పేరు, ఊరు అన్ని అడ్రస్ ఉంచి చరిత్ర సృష్టిస్తాడు మన గురించి దేవుడు. మర్యాదగా బ్రతకపోతే చరిత్ర ఉండదు, అసలు ఊరు ఉండదు, పేరు కూడా లేకుండా చేస్తాడు. అట్లా చేస్తాడు దేవుడు. అందుకని మర్యాదగా బ్రతకాలి మనం దేవుని కొరకు. భయము, భక్తి, యథార్థత, పరిశుద్ధత, నీతి, నిజాయితీ కలిగి దేవుని కొరకు మనం జీవించినప్పుడు నేరుగా పరలోకం వెళ్ళిపోతాం. ఇంకా రెండో చోటికి వెళ్ళిపోమన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ ధూపవేదిక కర్రతో చేయబడి మొదటిగా మేలిమి బంగారముతో పొదిగించబడింది అన్నమాట. నిర్గమకాండం 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుదాం ఈ వాక్యాన్ని. నిర్గమకాండం అందరు తీయండి. 31:1. యెహోవా మోషేతో ఇలా చెప్తున్నారు. అమ్మా చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. చూడండి, ఊరు గురించి మనం నేర్చుకున్న నిర్గమకాండం గురించి మీకు కొన్ని విషయాలు బోధించాను. ఊరు అనే వ్యక్తి మోషేకు మంచి నమ్మకమైన ఒక పరిచారకుడు అన్నమాట. ఆమేన్.
మొన్న సంధ్య అన్నది నేను వెళ్ళిపోతా అంటే మరి అహరోను చేతులు ఎవరు బలపరచాలి? అహరోను చేతులను ఎవరు క్షమించండి, మోషే చేతులను ఎవరు ఆదుకోవాలని అన్నాను. అహరోను కాదు, క్షమించండి, మోషే చేతులను ఎవరు ఆదుకోవాలి? పరిచర్యలో ఆదుకునే వాళ్ళు, సాకారులుగా ఉండే వాళ్ళు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి అతనికి ఎంత ఆశీర్వాదం వచ్చిందో. ఒకప్పుడు దైవజనుడైనటువంటి మోషే కొండ మీద ప్రజల కొరకు, ప్రజలు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆయన అలుపెరగని విరామము లేని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన చేతులు బరువెక్కాయి. మోషే గారి చేతులు బరువెక్కినప్పుడు ఆ చేతులను ఆదుకోవడానికి, అక్కడ పరిచర్య చేయడానికి హూరు, అహరోను ఇద్దరు వ్యక్తులు చెరొక చేతిని ఆదుకున్నారు. కాబట్టి ఆయన చేతులు దింపకుండా ప్రార్థనకు జవాబు వచ్చింది. యుద్ధంలో ప్రజలు కొండ కింద జయం పొందడానికి కారణము ఒకటి, మోషే చేతులు బరువెత్తకుండా మొదటిగా వాళ్ళు ఏం చేశారట? ఆ చేతులను ఆదుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి నమ్మకమైన పరిచారకులు సంఘంలో ఉండాలి. హల్లెలూయా. ఆయన చేతులు బరువెక్కితే మనకేం సంబంధం, మనదేదో మనం చూసుకుందాం అనేటట్లుగా ఉండకూడదన్నమాట. దానికి ప్రతిఫలం ఏంటో మీరు ఇప్పుడు చూస్తున్నారు. దేవుడు తన యొక్క మా తాత ఏం చేశాడు? దేవుని పరిచర్యలో నమ్మకస్తుడిగా, దైవజనుడి దగ్గర నమ్మకస్తుడిగా పరిచర్య చేశాడు. ఇప్పుడు గొప్ప ఆధిక్యత, అతడు బ్రతికి ఉన్నప్పుడు దొక్కపోవచ్చు, కానీ అతడు చనిపోయిన ఆ ఆశీర్వాదం తన వంశంలో తన మనవణ్ణి వెంటాడి ఏర్పరచుకుంటుంది. అది మామూలు విషయం కాదు. దేవుని మందిర నిర్మాణం చేయడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి బెసలేలు. ఈ బెసలేలు వాళ్ళ తాత హూరు. చూడండి, వాళ్ళ తాత ఆశీర్వాదం మనవడికి దక్కింది. ఎంత ఆశ్చర్యమైన విషయం చూడండి. మనం చేసే ప్రార్థనలు కానీ, మనం చేసే పరిచర్య కానీ మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అందుకనే 4 రోజులు ఉద్యోగం వచ్చి ఊకారు అంతే మందిరం దగ్గర. ఇంకెవరు ఈ వంకలు కనపడట్లేరు. ఏమనంటే సువార్త మా యమున ఉంది అంటుందంట. అందుకనే ఇప్పటి నుంచి మందిరం ఊకడానికి అలా ఏమంటారు అని యారాళ్ళని కలిపి వేయకండి. మీ మధ్యలో వాళ్ళొకరిని అటొకళ్ళు ఇటొకళ్ళు వేసుకోండి. దేవుని కొరకు 4 తన్నులు తినండి, 4 అవమానాలు పొందండి. ఏమవుతుంది? ఏమైనా అవుతా? దేవుని కొరకు తింటే చెప్పండి. జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, హింసించినప్పుడు, మీ గురించి చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులని వాక్యం చెప్తుంటే, మనుషులకు భయపడి, కుటుంబీకులకు భయపడి దేవుని పరిచర్య చేయకపోతే ఇంకా మీరేం దీవించబడతారు? మీరేం ఎదుగుతారు? మీరేం ఆశీర్వాదాలు పొందుకుంటారు? ఏదో వ్యర్థమైన వాటి కొరకు పోవద్దన్న కాడికి పోయి తన్నులు తినేదానికంటే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేసి, దేవుని మహిమపరిచి, దేవుని పరిచర్య చేసి 4 తన్నులు తిన్నా కూడా మీకు అది ఆశీర్వాదం. తన్నే కాల్ని దెబ్బకి మూడిపిస్తాడు. నువ్వు దేవుని పరిచర్య చేసి ఇంటికి పోతే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊకుంటాడా? సొంత అక్క మోషేకు వ్యతిరేకంగా చెయ్యి ఎత్తితే ఊకున్నాడా? ఆ చెయ్యి కుష్టి వచ్చి ఆడ మూలపడ్డది అంతే. ఇంకా మళ్ళీ దాని కొరకు నువ్వు మోషే ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఏమండి, ఏం నేర్చుకుంటున్నారండి? మీరు చేసే పరిచర్య మీకు ఏం కావాలంట? ఆశీర్వాదం. ఎవరికి రావాలి? మీ పిల్లలకు రావాలి. మీరు లేకున్నా మీ యొక్క మనవళ్ళకు, మనవరాళ్ళకి రావాలి. అది నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటారండి మీరు? పలక బల్బం పెట్టి ఎంతకని దిద్దియం మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అతడు చేసిన పరిచర్య ఆకలి దప్పులు మాని మోషేతో కొండ మీద ప్రార్థనలో ఏకీవించారు. ఆయన చేతులు బరువెత్తినప్పుడు రాళ్ళు తీసుకొచ్చి అతనికి వేసి కూర్చోబెట్టి, దైవజనుడు దీని మీద కూర్చోమని ఆ భుజాన్ని ఒకరు పట్టుకున్నారు చేతులు ఎత్తుకొని, ఈ భుజానికి ఒకరు అలాగే చేతులు దింపకుండా పట్టుకున్నారు. కాబట్టి ప్రజల జీవితాల్లో విజయ పతాకం ఎగరవేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తా ఉన్నా, ఎప్పుడో గట్టిగా ఉంటుంది అందరికీ. ఎందుకు లేవు ఊరికే
క్లాసు పీకి పీకి వినటోడికైనా ఉండాలి, చెప్పేటోడికైనా ఉండాలంట. చెప్పేటోడికైనా ఉండాలంట. ఇప్పటి నుంచి ఏం చేస్తా మందిరం దగ్గర ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి బండి మీద బస్తా కట్టుకొని వచ్చి మీ ఇంటి ముందర పోసేస్తా. మీరు రోజు లేవంగానే మూట చెత్త అంతా మీ ఇంటి ఎదురుగా చిల్ల కల్లంగా చల్లి వస్తా. అట్టనైనా బుద్ధి వచ్చి మందిరం ఊడకడానికి, మందిరం స్థలం ఊడవడానికి, తలుపులు తుడవడానికి, కిటికీలు తుడవడానికి వస్తారు. లేకపోతే మీరు రారు నాయన. మంచిగా చెప్తే ఎవరు రారు. అమ్మ అయ్యా అని కాళ్ళు గడ్డాలు కొట్టుకుంటే ఎవరు వినట్లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా ఇంట్లో ఏమన్నా పని చేయమంటున్నావా? మేములా దేవుని మందిరం ఊడ్చండి నాయన, దేవుని పరిచర్యలో మంచిగా నీట్గా చేయండి అని చెప్తే చేత కాకపోతే ఎట్లమ్మా మీకు? మీ ఇంట్లో ఊడ్చుకోవట్లేరా? ఎంతమంది సోమరోళ్ళగా బంతులు చెప్పండి ఊడ్చుకోకుండా. మొన్న ఒక ఆయన చెప్తుండే, మా అమ్మ ఊడ్చిందే ఊడుస్తుంది, కడిగిందే కడుగుతుంది అయ్యా, రుద్ది రుద్ది పాలిష్ బండల కలరే మారిపోయిందని చెప్తున్నాడు. సొంత ఇల్లు అయితే అంత బాధ్యత, దేవుని మందిరం అంటే బాధ్యత ఉండదా మీకు? ఏం మనుషులండి మీరు? ఏం మనుషులండి మీరు? క్రైస్తవులా మీరు అన్యులా? వాళ్ళకన్నా భయం ఉండి ఏ లాభం లేని దాని దగ్గర పోయి ఒకటే రుద్ది కడిగి 3 పూటలు 4 పూటలు రుద్ది కడుగుతున్నారు. ప్రయోజనం లేని దాని కొరకు వాళ్ళకంత భక్తి ఉంటే, భయం ఉంటే, ప్రయోజనం కలిగిన దాని గురించి నీకు ఎంత భక్తి ఉండాలి, ఎంత భయం ఉండాలి, ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత తీవ్రత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చదువుతాం ఆ మాట. ఎవరంట ఆయన? బెత్సలేలను చదవండి. చూడండి, అతన్ని పిలిచి అమ్మా విచిత్రమైన పనులను కల్పించుటకును చాలు, కర్ర మనుష్యత్వమునకు మేలిమి బంగారము దైవత్వమునకు సూచనగా ఉన్నదని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కర్ర మనుష్యత్వమునకును మేలిమి బంగారము దైవత్వమునకు సూచనగా ఉన్నది. 2 దీని ఎత్తు 2 మూరలు ఉండాలని చెప్పారు ప్రభు. 3 మోతకర్రలు ఉంగరములు. అంటే విశ్వాసులు అరణ్యమును ఈ లోక జీవిత యాత్రల్లో ప్రార్థన స్తుతియాగములను ధూపవేదికను ఎల్లప్పుడూ మోసుకొని పోవాలి అన్నమాట దీని అర్థము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వాక్యం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13:15. ఈ లోక జీవిత యాత్రలో ప్రార్థన స్తుతియాగములను విశ్వాసులు ఏం చేయాలంటే ఈ ధూపవేదికను ఎల్లప్పుడూ మోసుకొని పోవాలి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగములు చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామాన్ని మనం ఒప్పుకొనుచు ఫలము అర్పించుదుము. ఫలము అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసులు అరణ్య యాత్రలో ఈ జీవితములో ఏం చేయాలంటే ప్రార్థన స్తుతియాగములను హృదయం అనే ధూప వేదికపై ఎల్లప్పుడూ వాటిలో మోసుకొని పోవచ్చు స్తుతియాగములు దేవునికి అర్పిస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన ధూపము. కీర్తన 141:2 దావీదు అంటున్నాడు, నా ప్రార్థన చదవండి, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగులుగాక అని ప్రార్థించుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బి స్తుతియాగము. ఏంటంట? ప్రార్థనా ధూపము. బి స్తుతియాగము. కీర్తన 50:14. కీర్తన 50:14 చదవండి. కీర్తన 50:14. దేవుణ్ణి యాగము చేయము,
స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి నువ్వు ఏ యాగము చేయాలట? స్తుతి యాగము చేయాలి. నీ దేవునికి నీవు స్తుతి యాగము చేస్తూ ఆయనకు నీ మొక్కుబడులన్నీ కూడా చెల్లించాలి. దేవుడు నీ పట్ల ఉద్దేశించినటువంటి దేవుణ్ణి నువ్వు కోరినటువంటి కోరికలు నెరవేర్చాలి అంటే స్తుతి యాగము నువ్వు దేవునికి చెల్లించాలి. నీ మొక్కుబడులన్నింటినీ కూడా ప్రభుకి ఏం చేయాలి? చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతి యాగము మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే పౌలు, శీల ప్రతికూల పరిస్థితుల మధ్య, ఎలాంటి అనుకూలత లేని పరిస్థితుల మధ్య, బండలతో బిగించబడినటువంటి పరిస్థితుల మధ్య చెరసాలలో ప్రార్థిస్తూ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక నేరుగా స్తుతియాగము ప్రారంభించారు. వారి హృదయం అనే ధూపవేదికలో స్తుతియాగ ధూపం వేయటం ప్రారంభించారు. ఆ సువాసనలు ఇదిగో దేవుని పాద సన్నిధి తాకాయి కాబట్టి అక్కడున్నటువంటి చెరసాల పునాదులను దేవుడు కదిలించాడు. ఆమేన్. ఆ హృదయం అనే ధూపవేదికలో వాళ్ళు చేసిన స్తుతియాగము ద్వారా అక్కడున్న ఖైదీలు రక్షించబడ్డారు. అక్కడున్న చెరసాల నాయకుడి కుటుంబము రక్షించబడింది. మన యాగం ఎలా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు. చాలామంది యాగాలు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ముందు చేసేది వెనక చేస్తారు, వెనక చేసేది ముందు చేస్తారు. కొంతమంది దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా ఉంటారు. వచ్చిన వాళ్ళు సప్పుడిగంట ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చాను, నాతో మాట్లాడు, పాటలు పాడడానికి స్వరమి ప్రభా, నా మనసుని తిన్నగా ఉంచు ప్రభా మందిరంలో అని ఆమెను అనుకోకుండా ఇక్కడ పాటర్ గారు పాట పాడుతుంటే ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది, వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. ఏ ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసేది ఎప్పుడు? పాటలన్నీ అయిపోయినాక చెప్పండి. విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి, స్తుతి యాగం ఉంటుంది. ఎప్పుడు చెప్పండి? పాటలన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన ఉంటుంది. మరి ఈమెం చేస్తుంది? ప్రార్థనకు వచ్చి ఈయనేం చేస్తాడు? ఇంటి దగ్గర నుంచి మందిరానికి వచ్చావు, రాగానే మోకరిల్లి ఏమని ప్రార్థన చేయాలి? మందిరాన్ని నడిపించావు, స్తోత్రాలు నాయనా, పాట పాడడానికి కాస్త స్వరమి నాయనా, మనసు తిన్నగా మందిరంలో నిలకడగలిగినటువంటి మనసుని నాయన, వాక్యం వినడానికి వినగలిగిన చెవులు నాయన, నాతో మాట్లాడు, యేసునామంలో అడుగుతున్నామని పాట పాడుతుంటే మన పాటలో ఏం చేయాలి? చప్పట్లు కొట్టి ఏకీవించాలి. ఇది చేయాలి విశ్వాసులు. కానీ అట్టుండరు కొంతమంది. అయ్యగారు పాట పాడుతుంటే ముందు చేసేదేమో వెనక, తర్వాత చేసేదేమో. ఇప్పుడు ఏం చేయాలి? పాట పాడాలి, స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి మయంపరచాలి. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? నేను పాట పాడుతుంటే నాకేమో పాట రాదే. ఎట్లా చేస్తారు విశ్వాసులు? ఇలా ఉంటే అది దేవునికి ఎలా అంగీకారం అవుతుంది? చెరసాలలో వాళ్ళు చేసిన క్రమం ఏంటి? ప్రార్థించారు. ప్రార్థన తర్వాత ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడి ఆరాధన చేసి స్తుతి యాగము దేవునికి చెల్లిస్తున్నారు. అంటే ఒక క్రమంలో మనం వెళ్ళాలి. క్రమం లేకుండా అక్రమంగా మనం చేస్తే దేవుడు స్వీకరించడండి. ఎలా పడితే అలా చేస్తే స్వీకరించడు. ఏది పడితే అది చేస్తే దేవుడు స్వీకరించడం. అట్లాగే చేశారు అహరోను కొడుకులు. ఇందాక చదివాము, ఏది పడితే అది చేయొద్దు ధూపవేదికపై అంటే అన్యాగిని తీసుకొచ్చి ఏం చేశారంటే అక్కడ అర్పించారు. అక్రమం చేస్తే దేవుడు ఊరుకోడండి. అక్రమం చేయువారులారా ఎంతకాలం నేను మీతో ఉందును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా మార్పు నందండి. మార్పు నొంది మీరు ఎలాంటి వారు కావాలంట? ఈ పసిబిడ్డ వంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యం చారలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్య కొంతమంది గురించి నేను స్టడీ చేశా. ఏం చేశా? స్టడీ చేశా కొంతమందిని. కాళ్ళకు గిరకలు కట్టుకొని ఎటుబడతాడు తిరిగే వాళ్ళ గురించి దేవుడిని అడుగుతూ వచ్చా.
తిరిగి ఇల్లు తిరగటం కాక 10 మందిని జడగొడుతూ సంఘాలను కొల్లగొడుతుంటే ఒక పాస్టమ్మ గారు ఏడుస్తుందట. సంఘం అంతా ఖాళీ అయిపోయి ఒక 10 మంది మిగిలారట. ఏంది ప్రభువా వీళ్ళు ఇలా తయారైపోయి, వీళ్ళు పోయేది పోక, వీళ్ళు జడింది, వీళ్ళు భ్రష్టులైంది కాక మిగతా వాళ్ళని కూడా జడగొట్టారు వీళ్ళని నేను ప్రభువుని 2 రోజులు అడిగితే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు కనుక, మనసు మరల్చుకోవట్లేదు కనుక మోసం చేయు శక్తిని, దురాత్మని వారికి నేనే ఆజ్ఞాపించి పర్మిషన్ ఇచ్చాను, వాళ్ళ జీవితం అంతే ఇంకా అని చెప్పాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా విననోడికి, మల్లనోడికి దేవుని వాక్యంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో, ఎద్దు తన కామాంతను ఎరుగున గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. అంటే ఎరుగును అంటే వాటికి ఏంటో తెలుసు. ఓ ఈ ఇశ్రాయేలు నీకేం పోయే కాలం వచ్చింది అనే సంభాషణ మనం అక్కడ చూస్తాం. అవునా? దొరికిందా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది. అక్కడనే అనుకుంటా, అక్కడేనా ఉంది? ఉందా? దొరకలేదా? సర్లే, ఇంకోసారి మనం చూద్దాం దాని గురించి. చూడండి, 1వ అధ్యాయమేనా? ఎన్నో వచ్చిన ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిదకి ఏం తెలుసట? తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకి ఏం లేదంట, నా జనులు యోచించరా. పశువులకు ఏంటో తెలుసు, కానీ దేవుణ్ణి నమ్మినటువంటి వీళ్లకు యోచించే ఆలోచనలు ఈ చెయ్యరు, మూర్ఖత్వం. ఎందుకు నేను ఏం చెప్తున్నానంటే, శ్యామయ్య గారు వాళ్ళకు ఒక సొంత అత్త ఉంది, వాళ్ళ అత్త వల్ల చెల్లె ఉంది. శ్యామయ్య గారు ఒక వదిన ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు వెళ్ళే సంఘాన్ని చెడగొట్టి, ఇక్కడి నుంచి మిర్యాలగూడెం కల్వర్ టెంపుల్కు ప్రజలందరినీ చెడగొట్టి తీసుకొని పోతున్నారు. సంఘం అంతా భ్రష్టు పట్టించారు. వాళ్ళని 2-3 సార్లు హెచ్చరించాను నేను. హెచ్చరిస్తే నా మాట లేదు. ఈ మధ్య ఒక సోదరుడు నాకు దారిలో కలిసి, అయ్యా అమ్మగారు ఏమో ఏడుస్తుంది, సంఘాన్ని అంతా చెడగొట్టారయ్యా వీళ్ళు, సంఘాన్ని అంతా భ్రష్టు పట్టించారని అంటున్నప్పుడు నేను ప్రార్థన చేస్తే, పౌలు కూడా పత్రికల్లో అంటాడు, దేవుడే మోసం చేయు శక్తి దురాత్మను. ఎందుకంటే నాలాంటి సేవకులు హెచ్చరించారు, ఆత్మీయులు హెచ్చరించారు, వినట్లేదు. వాళ్ళలో మూర్ఖత్వం ఎక్కువైపోయింది, అవిధేయత ఎక్కువైపోయింది, భ్రష్టత్వం ఎక్కువ ఉంది. అందుకనే సౌలు దగ్గరికి కూడా ఎక్కడి నుంచో సౌలు విన్నాడా? ఎన్ని మార్లు చెప్పిన, సేవకుడు చెప్పిన విన్నాడా? దేవుడు చెప్పినా విన్నాడా? వినకుండా మూర్ఖంగా పోతుంటే ఏం చేశాడట? దురాత్మకు పర్మిషన్ ఇచ్చాడంట. ఆయన ఏమైనా చేసుకో అని చెప్పిస్తే ఆడి జీవితం నాశనం అయిపోయింది. వీళ్ళది కూడా అంతే బ్రతుకు. కొంతమంది బ్రతుకు అంతే ఉంటుంది. వాళ్ళు మోసపోయారు, ఇతరులను మోసం చేస్తూ. పరిచయుల్ని దేవుడు ఒక మాట అంటాడు, ఆ ప్రసంగం చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళ ఏదో అద్భుతమైన మాట ఉంటుంది, వీళ్ళను అంతకంటే నరక శిక్షకు పాత్రులుగా చేస్తారనే మాట వీళ్ళ బోధ ద్వారా. ఆ మాట అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ బోధ ద్వారా 1000 రెట్లు వీళ్ళకంటే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని నరక శిక్షకు పాత్రులుగా చేస్తారని శాస్త్రులు పరిచయులను గురించి దేవుడు మత్తయి సువార్తలో అన్నారు. ఆకాశం వరకు ఎక్కి వెళ్తారంట వీళ్ళని, వీళ్ళ బోధలు, వీళ్ళ దుర్బోధలు తీసుకొని వెళ్ళి ఆకాశం భూమి చుట్టొచ్చి తీసుకొచ్చిన ప్రజల్ని వీళ్ళకంటే ఎక్కువ రేట్లు నరక శిక్షకు పాత్రులుగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అలా ఉన్నారు సంఘాల్లో. అలా ఉండమాకండి. ఎందుకండి? మీరు పోరు, తీసుకొచ్చిన వాళ్ళని పోనివ్వకుండా ఎందుకు? దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన కృప చొప్పున మనం నడుచుకుందాం. ఒకళ్ళ దుఃఖానికి మనం కారణం కాకూడదు, ఒకళ్ళ బాధ వేదనకు మనం కారణం కాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లా చేయాలంటే మేము నేరేచల కాడ సంఘం ఎప్పుడో నిండేది. అందరు మా బంధువులు, స్నేహితులు,
ఏ ఒక్కరిని కూడా ఎప్పుడూ మా దగ్గరికి రమ్మని నేను చెప్పలేదు. మీటింగ్స్ పెట్టుకున్నప్పుడే బలపరచడానికి బలపడతారని రమ్మన్నాను తప్ప సండేలు మన దగ్గరికి రమ్మని అయితే చెప్పలేదు. ఒకళ్ళ దుఃఖానికి మనం కారణం కాకూడదు. అందుకనే ఈరోజు మనం ఎలా ఉండకూడదంట, ఒకళ్ళని చెడగొట్టేలాగా ఉండకూడదు. మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ని రోజులు మేము బొత్తలపాలెంలో పరిచర్య పెట్టాం. ఎప్పుడన్నా బొత్తలపాలెం వాళ్ళని పాలకీడు రమ్మని చెప్పాను? ఎప్పుడన్నా? ఏ రోజైనా చెప్పను. అవసరం ఏందు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి ఆలోచనలు ఉంటే మార్చుకోవాలి. ఇశ్రాయేలీలకు ఏమి లేదట, తెలివి లేదు. మరి మన సంఘంలో ఉన్న వాళ్ళకి ఏముందో మీరే తెలుసుకోండి. ఉందో లేదో మీరు కూడా తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సి ఉపకారము ధర్మము చేయు యాగాలు. ఏంటిదట? అందరు చెప్పాలి. ఉపకార ధర్మము చేయు యాగములు. మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 13:16 చూద్దాం. ఉపకార ధర్మము మర్చిపోకుడి, మీరు మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, ఉపకార ధర్మ యాగాలు చేయటం మనం మర్చిపోకూడదు క్రైస్తవులం. అమ్మా చదవండి. మర్చిపోవద్దు. ఉపకార ధర్మం చెయ్య మనం అసలే మర్చిపోకూడదు. అట్టి యాగములు దేవునికి ప్రీతికరమైనవి. ఎంతమంది ఉపకారం చేస్తున్నారు? అందుకనే పౌలు దేవుని వాక్యంలో ఉంది, మేలు చేయకున్నా పర్వాలేదు కానీ కీడైతే ఎవరికి చేయకండి దయచేసి. 2 చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నాను. మేలు ఎవరికైనా చేయకున్నా పర్వాలేదు, కీడు మాత్రం చేయకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకనే నా దేవుని బిడ్డలారా, ఉపకార ధర్మం చేయటం మనం నేర్చుకోవాలి. అలాగే అన్యజనులు అను అర్పణ యాగము. అన్యజనులు అను అర్పణ యాగము. రోమపత్రిక 15 నుంచి 16 వచనాలు. 15వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదవాలి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరము అగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. చూడండి, సువార్త విషయమై పౌలు చెప్తున్నాడు, నేను యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని హేతువు చేసుకొని. చాలు. 16 అయిపోయాయా? చదువు. మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. చూడండి, పరిశుద్ధాత్మ అను అన్యజనుల యొక్క అర్పణం అంటే అపవిత్రులైనటువంటి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంపిక చేసుకొని రక్షణిచ్చి పరిశుద్ధతనిచ్చి ఈ ధూపవేదికపై హృదయం అనే అన్యజనులైనటువంటి మనల్ని పరిశుద్ధపరిచి మన హృదయం అనే ధూపవేదికలో దేవునికి ప్రీతికరమైన సువాసన పరిమళ ద్రవ్యాలను సువార్త ద్వారా వెదజల్లుతూ ఆయన యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడని పౌలు ఈ ధూపవేదికను గురించి చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏంటట? అన్యజనుల అర్పణ
యాగము. ఈ విశ్వాసుల యాగము, చెప్పండి ఏ యాగము? విశ్వాసుల యాగము. చదవండి ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి తొందరగా. 2:17 ఫిలిప్పి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను, చూడండి ఎలా పోయబడుతున్నారట వాళ్ళు. మేము ప్రాణార్పణముగా పోయబడుచున్నాము. నేను ఆనందించి మీ అందరితో కూడా, చూడండి ఎలా పోయబడుతున్నాడట, ప్రాణార్పణముగా పోయబడుతూ ఉన్నాడు. మన విశ్వాస విషయములో, దేవుని పరిచర్యలో మనం ఎలా పోయబడాలట? ప్రాణార్పణముగా పోయబడాలి. అలాంటి ఒక సమర్పణ, అలాంటి ఒక పరిశుద్ధత, అలాంటి ఒక నీతి, నిజాయితీ, యథార్థ కలిగినటువంటి జీవితం, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన ఎలాంటి పరిస్థితి అయినా దేవుని పరిచర్యలో మనము ప్రాణార్పణముగా పోయబడి ఒక స్తుతి యాగముగా మన విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇది ఏ యాగమట? విశ్వాస యాగమయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వాస యాగము చాలా మంది జీవితాల్లో ఉండటం లేదన్నమాట. అవిశ్వాసులుగా మారిపోతున్నారు. ఎలాంటి పరిస్థితి అయినా విశ్వాస యాగము మనకుంటే దేన్నైనా మనము జయించగలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస యాగం మనకు ఉండాలండి. విశ్వాస యాగములో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. పాలకీల్లో కూడా నాకు గొప్ప పోరాటాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ప్రాణార్పణంగా పోయబడుతూనే ఉన్నాం. ఇటు సంఘంలో నుంచి, అటు బయట నుంచి